ఓజీ సినిమా ఇప్పుడు ఎవరు మాట్లాడినా ప్రజెంట్ రాబోయే సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ వెళ్ళిపోయిన సినిమా గురించి మాట్లాడితే యూజ్ ఏమైనా ఉందా? యూజ్ ఏం లేదు కదా. ఇప్పుడు రాబోయే సినిమా గురించి ఆలోచించండి. సాంగ్స్ వాటిలో సాంగ్స్ ఎలా ఉంటాయో ఆలోచించండి. అది కానీ నిన్న వచ్చిన సాంగ్ మటుకు పవన్ కళ్యాణ్ చూసి ఎన్ని రోజులైంది భయ్. అలా అలా పవన్ కళ్యాణ్ చూసి పవన్ కళ్యాణ్ చూసి ఎన్ని రోజులు అయిపోయిందో. నిన్న ఖుషీలో పవన్ కళ్యాణ్ కనపడ్డాడు నాకైతే. అస్సలు నిజంగా గూస్ బంప్స్ భయ్యా. ఫైట్స్ 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 సాంగ్స్ సాంగ్స్ అది కామెడీ కామెడీ అయితే తగ్గదు భయ్య. ఎందుకంటే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కదా. హరీష్ శంకర్ అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. పైగా అంతాక్షరి టీం కూడా ఉంది మూవీలో. ఓకేనా? అది అవును భయ్య. గబ్బర్ సింగ్ మ్యానియా కన్ఫామ్ గా కంటిన్యూ అవుతుంది. కాకపోతే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఫ్యాన్స్. అది మీరు నిన్న దేకలేంగే సాలా సాంగ్ లాంచ్ ఈవెంట్ మీరు చూసారా? హరీష్ శంకర్ ఏం మాట్లాడారో విన్నారా? ఆయన షూటింగ్కి వచ్చి 20 గంటల పని చేసి వాళ్ళ లొకేషన్ నుంచి వెళ్ళిపోయి షవర్ చేసుకొని ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు బ్రదర్. మీకు తెలిసి మాట్లాడుతున్నారు. మీరు నిన్న ఈ క్వశ్చన్ బట్టి నాకు అర్థమైంది మీరు నిన్న ఈవెంట్ చూడలేదు అని. ఈవెంట్ చూసిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. హరీష్ శంకరే బ్రదర్. హరీష్ శంకర్ గారు చెప్పారు కదా, మీరు ఒకసారి ఈవెంట్ ఒక రోజు వచ్చి చేశారనుకో బ్రో. నేను అనేది ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ డేట్స్ తక్కువేస్తున్నారు? ఓజీకి అలాగే ఫిక్స్ అయింది, అరవై వేరమల్లి కూడా అయింది. అండ్ భగత్ సింగ్ కూడా సేమ్ అదే డేట్స్ ఇస్తున్నారు. 20 days 25 days ఇస్తున్నారు. అంటే మిగిలిన హీరోలు 15 నుంచి 60 days ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు 25 నుంచి 30 నుంచి డేట్స్ మధ్యస్తున్నారు? ఆయన ఆంధ్ర డిప్యూటీ సీఎం బ్రదర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఎన్నెన్నో పనులు ఉంటాయి, ఏంటి పైనుంచి ప్రెజర్స్ ఉంటాయి. అవన్నీ తట్టుకొని షూటింగ్లు చేయాలి. ఒకవైపు పొలిటికల్లో బ్యాలెన్స్ చేయాలి, ఒకవైపు సినిమాలు బ్యాలెన్స్ చేయాలి. రెండు బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి ఆయన డేట్స్ తక్కువ ఇచ్చి ఉంటారు. అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. ఓకేనా? అది నిన్న పవన్ కళ్యాణ్ పైన అంటే డేట్స్ తక్కువడం ద్వారా మనకే ఫుటేజ్ లాస్ అవుతుంది కదా. ఎంత లేట్ అయితే అంత మంచిది భయ్యా. ఎంత లేట్ అయినా సినిమా గనక కంటెంట్ గనక బాగుంటే ఎప్పుడు ఆపలేడు భయ్యా. ఇది మటు పక్కా చెప్తున్నా. సినిమా గనక బాగుంటే ఎప్పుడు ఆపలేడు. ఎంత లేట్ అయినా అవనండి, మనకేం ఫరక్ పడదు. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది నేను పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసే మనిషిని నేను. ఓకేనా? యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూసే మనిషిని నేను ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి వెయిటింగ్, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని. నేను సాంగ్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అది రాబోయే సాంగ్స్ ఉంటాయి భయ్యా. అమ్మ తోడు చెప్తున్నా, ఒక్కొక్కరు చచ్చిపోవటమే. అది ఉన్న విషయం చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా. ఒక్కొక్కరు చచ్చిపోతాడు. అది అప్పుడు మాట్లాడండి, అప్పుడు రోల్ చేయండి, అప్పుడు చూసుకుందాం. అది ఓజీ టైప్ అయితే కాదు భయ్యా. ఫుల్ ఎనర్జెటిక్ మూవీ ఇది. అంటే చాలా మంది ఏమంటారు అంటే సాంగ్స్ చూసుకుందామని అంత పెద్ద రేంజ్ లో లేదు, లేదా నార్మల్ గా అప్పుడెప్పుడో పాత సినిమా టైప్ ఉన్నదని కొందరు అంటున్నారు. ఇది జస్ట్ శాంపుల్ భయ్యా. ముందు అసలు ముసలి పండగ అప్పుడుదా ఆగమనండి. ఎగిరి పడద్దు. అర్థమైందా? అంటే వీరాభిమానులు, హీరో అభిమానులు పవన్ కళ్యాణ్ కి ఫ్యూచర్ లో 1000 కోట్లు క్రాస్ చేసే రేంజ్ లేదు అని కొందరు కించపరుస్తారు. వాళ్ళకేమంటారు? వాళ్ళ అన్నోళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అనరు. వాళ్ళ అన్నోళ్ళు ఎవరో నాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే మనకు టైం వేస్ట్ తప్ప రెండోది ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డేట్ రివీల్ అయింది. March 26 రిలీజ్. అంటే రామ్ చరణ్ బర్త్డే ముందు రామ్ చరణ్ బర్త్డే ఒక రోజు ముందు. నెక్స్ట్ డే పెద్ద రిలీజ్. ఏంటి 2 మెగా ఫ్యామిలీ సినిమాలు ఎట్ ఏ టైంలో వస్తున్నాయి. దాని గురించి అయితే అప్డేట్ లేదు భయ్యా. ఒకే ఒక సాంగ్ వచ్చింది. ఒక సాంగ్ కూడా బాగుంది, కొద్ది మెలోడీగా ఉంది, కొద్దిగా పర్లేదు అనిపించింది సాంగ్. రంగస్థలం టైప్ లో ఉండబోతుంది అని అంటున్నారు. కానీ రంగస్థలం హెయిర్ స్టైల్ ఇది పెద్దలో లేదు కదా. అదే బ్రదర్, ఇప్పుడు రంగస్థలం మూవీలో ఉన్న హెయిర్ స్టైల్ అదేంటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. అది రంగస్థలం అప్పుడెప్పుడో పాతకాలం నాటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఇది స్పోర్ట్స్ డ్రామా. రెండు కలిపి ఎట్లా చూస్తారు? రెండు కలిపి చూడకూడదు ఎప్పుడు. అది వేరు. ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్, ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా.
ఓకేనా. ఉప్పిన మూవీ బ్లాక్ బాస్టర్ కొట్టుకొని రామ్ చరణ్ తోని మూవీ తీసి